హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ్య. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో నచ్చితే మాత్రం అందరికీ షేర్ చేయండి భయ్య. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన పూరి జగన్నాథ్ గారి గురించి భయ్య. నిజానికి పూరి గారి పని అయిపోయింది అని చెప్పేసి చాలామంది అయితే మన సోషల్ మీడియాలో అయితే ట్రోల్ చేయడం కానీ, అలాగే చాలా విపరీతమైన ట్రోల్స్, మరి కొంచెం కూడా కాదు, చాలా విపరీతమైన ట్రోల్స్ చేయడం కానీ మనం చూస్తున్నాం వినడము. కాకపోతే ఇప్పుడు ఉన్న టాలీవుడ్ హీరోలు గొప్పగా చెప్పుకుంటున్నారు కదా, మేము పాన్ ఇండియా హీరోలు అని చెప్పేసి. ప్రతి ఒక్క పాన్ ఇండియా హీరోకి పునాది వేసింది మాత్రం మన పూరి జగన్నాథ్ గారే. ఈ విషయంలో మాత్రం ఎక్కడ కూడా ఎవరు చెప్పినా కూడా మనం ఎవరితో అయినా పోటీ పడవచ్చు, వాదించవచ్చు. ఎందుకంటే ఆ రేంజ్లో ప్రతి ఒక్క హీరోని మన తెలుగు ఇండస్ట్రీకి అసలు వెలిగేట్గా చేసింది మాత్రం ఆయనే. ఏంటంటే మన ఇండస్ట్రీలో అంటే లవ్ స్టోరీలు తీసేవాళ్ళు ఉన్నారు, మాస్ సినిమాలు తీసేవాళ్ళు ఉన్నారు, ఈవెన్ రాజమౌళి గారు కూడా ఉన్నారు, బిగ్గెస్ట్ మాస్ సినిమాలు తీసేవాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే హీరో క్యారెక్టరైజేషన్ అంటే మనము ఒక ఈవెంట్లో వినొచ్చు, మన ప్రభాస్ గారు కూడా చెప్పారు, హీరో క్యారెక్టరైజేషన్ రాసే దమ్ము ఏ డైరెక్టర్కి లేదు. అసలు స్టోరీ రాసే విధమే ఏ డైరెక్టర్కి నాకు తెలిసినంత వరకు, అంటే స్టోరీ ఒకరిది ఉంటుంది, డైరెక్షన్ ఒకరిది ఉంటుంది. వాళ్ళ డైరెక్షన్ బాగాలేదని కాదు, కానీ ఒక హీరో మాస్ ఎలివేషన్లో మాస్ అసలు ఆ రేంజ్లో చూపించే విధంలో మన పూరి గారి తర్వాతే అని చెప్పేసి ఎవరైనా చెప్తారు భయ్య. ఆయన స్టోరీస్ కూడా మామూలుగా ఏదో 5-6 రోజుల్లో రాసేస్తాడు. అలాగే సినిమా కూడా 2 నెలల్లో, 1 నెలలో, 30 రోజుల్లో అలా తీసి కంప్లీట్ చేస్తాడు భయ్య. అది కూడా బ్లాక్ బస్టర్ కొట్టిన సినిమాలు కూడా ఉన్నాయి. మన పోకిరి సినిమా కూడా జస్ట్ 35 రోజులు, 36 రోజుల్లో తీసిన సినిమా. అలాగే టెంపర్ సినిమా కొద్దిగా ఎక్కువ రోజులైనా కూడా అసలు ఎన్టీఆర్ అని ఈ రేంజ్లో నిలబెట్టడానికి కారణం కూడా నాకు తెలిసినందుకు టెంపర్ సినిమానే భయ్య. ఇంకోటి వచ్చేసి మన పూరి గారి పని అయిపోయింది అని చెప్పేసి మన లైగర్ సినిమా, అలాగే డబుల్ స్మార్ట్ 2 సినిమా, అంటే ఆ 2 సినిమాల వల్ల మన పూరి గారి పని అయిపోయింది అంటున్నారు. కానీ నిజానికి ఆయన కరెక్ట్గా ఫోకస్ చేస్తే మాత్రం ఇండస్ట్రీలో ఏ డైరెక్టర్ కూడా, ఇప్పుడు పాన్ ఇండియా అంటున్నారు కదా, ఆ పాన్ ఇండియాని కూడా తలదన్నే డైరెక్టర్ అవుతాడు భయ. ఎందుకంటే ఇప్పుడు కూడా మన బయట ఇండస్ట్రీలో తీసుకోండి, హాలీవుడ్ రేంజ్లో తీసుకోండి, హీరో క్యారెక్టరైజేషన్ని హీరో క్యారెక్టరైజేషన్ని ఆ రేంజ్లో చూపించే డైరెక్టర్ ఎవరన్నా ఉన్నారు అంటే అది కేవలం ఒక్క పూరి జగన్నాథ్ గారే భయ్య. ఆయనకి ఎంత మనం ఎక్కువ చెప్పినా కూడా అది తక్కువే అవుతుంది, ఎందుకంటే ఆయన రేంజ్కి అది మాత్రం పక్కా.